జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని కొడితే కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఒక కొత్త బ్లాగ్తో మీ ముందు ఉన్నాను. మళ్ళీ ఖైరతాబాద్ పోతున్నాను. లాస్ట్ టైం ఎప్పుడైతే నేను పోయినానో అప్పుడు మొత్తం ఖాళీగా ఉండే, సో అసలు చూడడానికి ఏం లేకుండే. సో ఈరోజు మళ్ళీ గణపతి వీడియో తీసుకొని వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కొత్తది బ్లాగ్స్ ఎట్లా వేయాలనో మీరు కూడా ఒకసారి సజెషన్స్ ఇవ్వండి. 101% ఫాలో చేయడానికి ట్రై చేస్తాను. సో కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్. సో ఫైనల్లీ గన్ రాక్ రోడ్ నుంచి స్టార్ట్ అయిపోయినాము టువర్డ్స్ ఖైరతాబాద్. సో ఖైరతాబాద్కి వెళ్ళే ముందు మన వ్యూవర్స్కి తాడ్బాన్ వీరాంజనేయ స్వామి టెంపుల్ని కూడా ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను. సో ముందు చూద్దాము. సో ఇది గన్ రాక్ రోడ్, రైట్ సైడ్కి వెళ్తే ఇంకా డైరెక్ట్ మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే మార్కెట్ రోడ్కి కనెక్ట్ అయిపోతాము. మార్కెట్ రోడ్ని సెన్స్ రోడ్ అని కూడా అంటారు. సో ఇక్కడ నుంచి అంటే అల్వాల్ నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంది తాడ్బాన్ వీరాంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడ నుండి మళ్ళీ మనం ఖైరతాబాద్ అరౌండ్ 7.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదంతా డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అరౌండ్ 20 to 25 మినిట్స్ పడుతుంది ఈజీగా. సో ఫస్ట్ మనము ఇప్పుడు ఆల్ సన్స్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతాము, విచ్ ఈస్ డైమండ్ పాయింట్ రోడ్ అని అంటారు. డైమండ్ పాయింట్ హోటల్ ఉంది అక్కడ, సో అందుకని డైమండ్ పాయింట్ చౌరస్తా అని అంటారు. సో దాని తర్వాత మనకి మస్తానా హోటల్ ఉంటుంది, అది ఆ చౌరస్తా నుండి రైట్కి తీసుకుంటే ఇంకా ఒక 500 to 800 మీటర్స్ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ తాడ్బాన్ వీరాంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రెజెంట్లీ వెళ్ళే రోడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి స్ట్రైట్ వెళ్తే చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తాని మనం డైమండ్ పాయింట్ చౌరస్తా అని అంటాము. సో దాని తర్వాత ఇంకొక చౌరస్తా వస్తుంది, సిక్ విలేజ్ చౌరస్తా. సిక్ విలేజ్ చౌరస్తాలో మస్తానా రెస్టారెంట్ అని ఉంటుంది. ఇక్కడ నుండి మనం రైట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్లోనే టెంపుల్ ఉంది. సో ఐ థింక్ అసలు టెంపుల్లో అలౌ చేస్తారో చేయరని అనుకుంటున్నాను. కెమెరా అలౌస్ ఉండదు ఇక్కడ మోస్ట్లీ. సో బయట నుంచి మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫైనల్లీ మనం టెంపుల్కి చేరిపోయినాము, చూడొచ్చు మనం బోర్డు. టెంపుల్లోకి అయితే వెళ్ళేసి వచ్చినాము, కాకపోతే అలో లేదంట కెమెరా లోపలికి. సో అందుకనే వీడియో తీయలేకపోయినా. సో ఇప్పుడు నెక్స్ట్ ఖైరతాబాద్ పోతున్నాము. సో చలో లెట్స్ స్టార్ట్. సో ఫైనల్లీ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఖైరతాబాద్. సో లాస్ట్ టైం ఎప్పుడైతే నేను వెళ్ళినానో అక్కడ ఏం లేకుండే అనమాట. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ ఆ లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే ఒక్కసారి చూడండి. సో లాస్ట్ టైం నేను అరుణ్ ఇద్దరం కలిసి వెళ్ళినాం అక్కడికి, బట్ అసలు ఏం లేకుండే మొత్తమే. సో ఇప్పుడు మనం ప్రజెంట్ రైట్ సైడ్ మన గార్డెన్ కనిపిస్తాయి, భాటియా ఫర్నిచర్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా ప్యారడైస్ ఇంకొక 1 కిలోమీటర్లో మనకు ప్యారడైస్కి టచ్ అయిపోతాము. ప్యారడైస్ నుంచి సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ నుంచి స్ట్రైట్ ఇంకొకటే రోడ్డు ట్యాంక్ బండ్ ఆ తర్వాత ట్యాంక్ బండ్ తర్వాత మనం ఖైరతాబాద్కి రీచ్ అయిపోతాం. సో ఆల్మోస్ట్ మొత్తము రోడ్స్ మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. కోవిడ్-19 అనే ఎఫెక్ట్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. సో ప్యారడైస్ క్రాస్, సో ఇదే ప్యారడైస్ సర్కిల్. సో ఇప్పుడు చూడవచ్చు మనకి రైట్ సైడ్లో ప్యారడైస్ హోటల్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి డైరెక్ట్ టువర్డ్స్ ట్యాంక్ బండ్ చూడొచ్చు. రోడ్స్ అని ఎంత ఖాళీగా కనిపిస్తున్నాయో అసలు మస్తు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. సో ట్యాంక్ బండ్ రోడ్కి వెళ్ళి ఎంటర్ అయిపోయినాం. సో రైట్ సైడ్ చూడొచ్చు ట్యాంక్ బండ్.
మార్నింగ్ అరౌండ్ 6:37 అవుతుంది మేము వెళ్ళే టైంకి. ఒకప్పుడు ఉన్నట్లు మాత్రం ట్రాఫిక్ అయితే లేదు ఇప్పుడు ప్రెజెంట్. ఫైనల్లీ ఖైరతాబాద్ రోడ్కి వచ్చేసినాము. కనిపించే స్ట్రైట్ వెళ్తే గతం ఖైరతాబాద్. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. 62 అడుగులు ఎత్తుగా ఉండే ఈ గణపతి ఈ ఇయర్ 9 అడుగులకు దిగిపోయింది. ఎందుకంటే COVID-19 ఒకటే రీజన్.